ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియబోతుంది. ఇవాళ వర్చువల్ గా ఆయన్ను ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలంటూ కూడా ఈడీ అధికారులు కోర్టును కోరనున్నట్లుగా సమాచారం. ఇక మరోవైపు కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియబోతోంది. ఇవాళ వర్చువల్ గా ఆయన్ను ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలంటూ కూడా ఈడీ అధికారులు కోర్టును కోరనున్నట్లుగా సమాచారం. ఇక మరోవైపు కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ ఈ రోజుతో ముగిన నేపథ్యంలో ఆయన్ని కోర్టుకు హాజరుపరుస్తున్నారు. ఆయన జ్యుడిషియల్ కస్టడీ పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడా కూడా చూసుకున్నట్టుకైతే ఆయనకి రిలీఫ్ దొరికే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఇందులో కీ రోల్ ప్లే చేశారు. మొత్తంగా కూడా మద్యం వ్యాపారులతో మీటింగ్ లో పాల్గొన్నారు. మద్యం పాలసీని అందరికీ అంటే ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా మార్చేశారు, అందుకు ఆధారాలు చేసి కూడా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇద్దరు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కి రిలీఫ్ దొరికే అవకాశం ఎక్కడ కనిపించడం లేదు. మరి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ ఉంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మద్యం కుంభకోణం కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి రిలీఫ్ ఇవ్వరు ఇటు కవితకు కానీ అలాగే అరవింద్ కేజ్రీవాల్ గాని అని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే రామకృష్ణ, సుప్రీంకోర్టులో ఇవాళ కేజ్రీవాల్ పిటిషన్ విచారణకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఎన్ని గంటలకు పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? పిటిషన్ విచారణకు వస్తుంది. మరి సిబిఐ కానీ స్ట్రాంగ్ గా కానీ వాదించినట్టుకైతే కేజ్రీవాల్ కి రిలీఫ్ దొరికే అవకాశం లేదు. ఒకవేళ కానీ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యంతరం చెప్పకపోతేనే దొరికే అవకాశం ఉంది, లేదంటే బెయిల్ దొరికే అవకాశం ఉంది, లేదంటే కేజ్రీవాల్ కు బెయిల్ దొరికే అవకాశం అయితే లేదని సమాచారం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.